సిసలుగా బెనిఫిషరీ అర్హత గల ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికిండ్రు. ఈరోజు వారందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను గౌరవ మా డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ రోజు మన పెద్దలు వెంకటస్వామి గారు ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాల ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ చేసినాం. దాదాపు 20,000 పట్టాలు ఇచ్చినాం. ప్రభుత్వం మళ్ళా తిరిగి మనది వచ్చింది. ఆ రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ఇంతకుముందు మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంకో 4-5 వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మరొకసారి మొదలు పెడదాం. దాంట్లో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం. మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు మళ్ళా జెన్కోకు సంబంధించిన ఒక 1500 మందికి 50 ఏళ్ళ నుంచి ఉన్న వారికి అది కూడా వారి ప్రస్తావన తీర్చారు. అది కూడా రెగ్యులరైజేషన్ ఆలోచన చేయాలని కూడా నేను గౌరవ డీసీఎం గారికి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇప్పుడే చెప్పిండు మా వంశీ, పార్లమెంటో ఢిల్లీలోనో తనదైన శైలితో యుక్తితో శక్తితోనో ప్రయత్నం చేస్తామన్నట్టు. అదేవిధంగా ఒక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయాలి. ఉండని ఏమనకే, ఆయన మాట్లాడతాడు మాతోని, ఆగా ఏమనకు. ఈరోజు నేను మనోడే, ఈరోజు నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. రాజ్ ఠాకూర్ గారికి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా మంచి పేరు సాధించాలని, జవాబుదారీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరి ఆశీర్వాదం వారి పక్షాన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా మన అందరి నాయకుడు నిన్న నుంచి భారీ వర్షం వచ్చిన 9 గంటల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వేచి చూస్తూ ఇవాళ మన ప్రాంత అభివృద్ధి కొరకి, మన సంక్షేమం కొరకి, మన అందరికి వెలుగులు నింపడానికి వెలుగులనిచ్చి కార్యక్రమాన్ని చేపట్టి మనల్ని ఆశీర్వదించిన మన అన్న పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్, ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి పట్టన్న గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నా. ఇచ్చే ముందు అన్న మీకు కోరిక, ఈడ సింగ